ఒక డిస్కషన్ పాయింట్ ఏంటంటే ఐదర్ కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల్లో అంటే ప్రధానంగా బీఆర్ఎస్లో సంక్షోభాన్ని అన్న క్రియేట్ చేయాలి, లేదంటే కాంగ్రెస్లో సంక్షోభాన్ని ఇంకో పార్టీ క్రియేట్ చేస్తుంది. ఈ రెండు అంశాలే డిస్కషన్ నడుతుంది. ఇది ఎప్పుడు అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఐదర్ అధికార కాంగ్రెస్ లో సంక్షోభాన్ని క్రియేట్ అవుతుంది, లేదంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లో సంక్షోభాన్ని క్రియేట్ చేయాలి, ఏదో ఒకటి జరుగుతుందని. ఒక్క మాట చెప్తా రజని గారు. కేసీఆర్ గారు ఈ 60 రోజుల్లో సరే వారికి గాయం కావడం వల్ల బయటకు రాలేదా, లేకపోతే ఓడిపోయిన దాంతో మనస్తాపంతో మాట్లాడలేదా పక్కన పెడితే, ఇంకొక నెల రోజులు కనుక కేసీఆర్ గారు అట్లనే బెడ్ రెస్ట్ తీసుకొని ఉంటే బీఆర్ఎస్ ఇక నిజంగానే బీఆర్ఎస్ తీసుకునే పరిస్థితి ఉంటుండే. ఆడికి మేము చెప్తూనే ఉన్నాం, లీడర్ అపోజిషన్ లీడర్ అంటే పవర్ఫుల్గా ఉండాలి. ఉపనేతనే ఎంచుకోలే. ఒక్కొక్కరు దిక్కులు చూస్తున్నారు. ఈయన వస్తాడా రాడా, మరి కేటీఆర్ హరీష్ మళ్ళీ కవిత ఈ మధ్య అక్కగారు కూడా మళ్ళీ లేచి సీరియస్గా చేస్తున్నది. ట్రయాంగిల్ నడుస్తున్నది. అక్కడ ఎవరు లీడర్ అవుతారో తెలియని పరిస్థితి ఉన్నది. కాబట్టి మిగతా నాయకులంతా కూడా ఇలా ముగ్గురు వైపు ఎటువైపు ఉండాలని కూడా పక్కదారి చూస్తారు కదా, ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు అనేది. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారి మౌనం వాళ్ళు పే చేసుకోవాల్సి వస్తున్నది. రెండవది, వాళ్ళు ఇండియాతో ఉండలేరు. ఎన్డీఏతో పోవాల్సి వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు బీజేపీ చెప్పినట్టు వినాలి. వాళ్ళకేమో ఎంపీ సీట్లు కూడా ఎక్కువ ఏమో చూపిస్తలేవు. బీజేపీతో ఉండేటప్పుడు ఆయన చూద్దాంలే అన్నట్టుగా కొంత ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ టెంప్టేషన్ మీరు అన్న సుమన్ తిట్లు కానీ ఆ తిట్లు ఈ తిట్లు అన్నీ కూడా వాళ్ళు కొంచెం టీఆర్పీ పెంచుకునే పని. 13వ తారీఖు జగదీష్ రెడ్డి గారి మీటింగ్ కూడా నక్కలగండిలో మరి 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఒక 300 కోట్లు పెట్టి ఆడ మరి ఎందుకు తీయలేకపోయినారు ఆ కాల్వ, మరి అది ఎస్ఎల్బీసీ చెప్తే బాగుంటుంది. అప్పుడే వాళ్ళకి 2 నెలలక ఉద్యమాలు చేస్తున్నట్టు 1,00,000 మందితో నీటి యుద్ధం. మేము తిట్టాము కాబట్టి అయ్యే పదాలు వాడుతున్నానని చెప్పారు కదా, మమ్మల్ని విమర్శించారు కదా, మీరంతా తప్పు అని చెప్పేసి మాట్లాడారు కదా. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చినారు. పోయిన 2-3 సంవత్సరాలు ఎఫెక్టివ్లీ మీరు కొంతమందిని ప్రమోట్ చేసి యూట్యూబర్లను వీళ్ళను ఏ భాషలో కేసీఆర్ గారిని మాడిపించినారు, బీఆర్ఎస్ని మాడిపించినారు, మంత్రులను మాడిపించినారు, సమాజం చూడలేదా? సరే అయిపోయింది. ఇవాళ మీకు ప్రభుత్వం వచ్చింది కదా, మీరు సంయమనంతో ఉండాలి. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు చాలాసార్లు చెప్తుండేవాళ్ళు మాకు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, చాలా హోల్డ్ చేసి ఉండాలి, సంయమనంతో ఉండాలి, మంచిగా మాడాలి. వి ఆల్ హ్యావ్ ట్రైడ్ అవర్ బెస్ట్ అనుకోండి. మరి ఇవాళ మీరు ఏం ప్రయత్నం చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారు ఆదర్శంగా ఉండొచ్చు కదా. మిమ్మల్ని బొంద పెడతాము, చంపేస్తాము, పీకనొక్కుతామని అనాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి నేను ఒకటే, మీరు మమ్మల్ని కూలుస్తారా? ఇప్పుడు కడియం శ్రీహరి గారు ఒక మాట అంటే వెంబడే పార్టీ చెప్పింది, అది వారు వ్యక్తిగతంగా అన్నారు. ఎవరు ఇటువంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు, ప్రభుత్వానికి సమయం ఇద్దాం. కేటీఆర్ గారు సభల్లో ఎక్కడెక్కడైతే మాట్లాడినారో అక్కడ ఇన్ కాంటెక్స్ట్ టు ది మీటింగ్ ఆడున్నటువంటి క్యాడర్ మాట్లాడిన దానికి రెస్పాన్సివ్గా ఇప్పుడు వారు మాట అన్నారు. ఏమని మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు జర్నలిస్ట్ అడిగిన దానికి ఎన్ని సంబంధం మాట్లాడారా లేదా అనేది పాయింట్. ఏమన్నారు ఇప్పుడు వారు చెప్పిందే, కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందామంటే, అవును ఇప్పుడు నేను కూడా అంట మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం, దానికోసం ప్రయత్నం మొదటి స్టార్ట్ అవుతుంది, 5 ఏళ్ళు కొనసాగుతామని చెప్పలే. వారు తొందరపడుతున్నారు కానీ మేము కూలుస్తామని చెప్పలే. మరి మీరేం చెప్తున్నారు? రోజు 20 మంది టచ్లో ఉన్నారు, 30 మంది టచ్ ఉన్నారు, మేమే రాణిస్తలేము, మేమే పోనిస్తలేము, మాకెవరు అక్కర్లేదు. ఆ ఇంటి మీద పిట్ట ఈ ఇంటి మీద వస్తే కాల్ చేస్తారంట ఎవరు? రేవంత్ రెడ్డి గారు మొన్న అన్నారు. మీరు బహుశా వెంకటేష్ పరిస్థితి మరి అదే చెప్తున్నా. మరి ఆయన పిట్టని కాలుకు ముందు తీసుకున్నారా? రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదండి, ఆ ఇంటి మీద పిట్ట ఇక్కడ కాల్ చేస్తా అన్నాడు. మరి ఆయనకు ఇప్పుడు ఒకటి ఇవన్నీ పిట్ట నేను ఒక మాట చెప్తా శ్రీధర్. ఇక ఈ పిట్ట ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాళ్ళొద్దారు అన్నది వాస్తవమే. కానీ ఏం చేసిండ్రు వారు? ఇమ్మీడియట్ గా వారికి కాదు, ఒక మాట, ఎందుకు వారికి దెబ్బ తలగంగానే ఎవ్వరు కూడా చెప్పలేదు ముఖ్యమంత్రి గారికి. మీకు తెలుసో లేదో, ఆ రోజు నేను కోదండరామ్ గారు కలిసేది ఉండే, ఫస్ట్ ఆయన పరామర్శించి వచ్చి వేరే వాళ్ళని తీసుకునే విషయంలో ఏమంటున్నా, చాలా మంది మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి వస్తామని చెప్పి, కానీ బీఆర్ఎస్ ను రిఫర్ చేస్తూ ఆ ఇంటి మీద పిట్టి ఇక్కడ వస్తే కాల్ చేస్తా అని చెప్పారు. ఆయనను తీసుకుపోయి సగౌరవం కప్పారు. కప్పుకోండి, మాకేం బాధ లేదు. కానీ నేను చెప్తున్నానంటే, ఇవాళ మీరన్న ఒక విషయంతో నేను అగ్రీ చేస్తాను. మీరు మాట్లాడినా మేము మాట్లాడినా ఎవరం మాట్లాడినా ఈ అబ్యూజివ్ లాంగ్వేజ్ అనేది ఇట్ ఈస్ హర్టింగ్ ద పీపుల్. దీంట్లో నిజంగా కూడా ఎవరికి వచ్చేది కూడా ఏం లేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ మాట 4 times హీ హాజ్ రిపీటెడ్ ఇన్ ది ప్రెస్ కాన్ఫరెన్స్, 4 times కేసీఆర్ గారి మీద. నేనేమంటున్నా అంటే, అవసరం ఉండేనా? మీరు ఇంకా బ్రహ్మాండంగా అదే సబ్జెక్ట్ని, నిజంగా సబ్జెక్టులు అన్నీ అబద్ధాలు చెప్పారు,
నిన్న సరే, మీరు కూడా 10 సంవత్సరాల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడకుండా వదిలేస్తే 4 రోజులు తిట్టేసుకున్న తర్వాత ప్రజల వాళ్ళు చిత్రీకరించుకుంటారు కదా. ఏమనలేదు కదా సార్, మా పార్టీ మీటింగ్లు పెట్టుకొని మేము మా పార్టీ కార్యకర్తలతో మాట్లాడుకున్న అంశాలను పార్టీ మీటింగ్ ఓపెన్, పొలిటికల్ పార్టీ మీటింగ్ ఓపెన్ సరే, ఓపెన్ మీటింగ్ లో ఇవ్వడితే ఏం చెప్పారు, మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తాము, కార్యకర్తలకు ఇచ్చేటువంటి ఇప్పుడు కాదు పార్టీ రజనీకాంత్ గారు రేపు మీరు నల్గొండ మీటింగ్ పెట్టుకుంటుంది వెళ్ళిపోయే వాళ్ళని ఆపుకోవటానిక ఆగిపోతారు అనుకుంటున్నారా సార్? ఒకటి ఇవాళ కేసీఆర్ గారు చాలా క్లియర్ చెప్పినారు, ఇట్లా నన్ను బలహీనపరచడానికి పదే ఉద్యమ సమయంలో కానీ ఆ తర్వాత చాలా మంది ప్రయత్నం చేసిండ్రు, ఎవరితో ఈ సందర్భంగా ఒక కామెంట్ చేస్తారు, చాలా క్లియర్, రాంగ్ అయితే కరెక్ట్ చేయండి. చెప్పండి. ప్రతిపక్షంలో ఉన్న ప్రతి సందర్భంలో బీఆర్ఎస్ వీక్గా ఉంది. 2004 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు ఆ పార్టీ నుంచి జారిపోతూనే ఉన్నారు కానీ ఇంటాక్ట్గా లేరు. 2014 నుంచి ఆ పార్టీలో బీఆర్ఎస్లో జాయినింగ్స్ ఉన్నాయి. అంతకుముందంతా బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోవటమే ఉంది కానీ ఇన్కమింగ్స్ లేవు, అవుట్ గోయింగ్సే ఉన్నాయి. ఆ పరిణామాలు సో ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే సిచ్యువేషన్ వస్తున్నారు 2004, 2009. సార్ ఇప్పుడు మీరు అందరూ క్లారిటీ ఇస్తారు. కృష్ణా మీటింగ్ సంబంధించి, కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది వీళ్ళు చేసిన చర్య వల్ల. దానికోసం మీటింగ్ పెడుతున్నాం, ఆ ఉద్యమం చేస్తాం. నెక్స్ట్ మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, బేసికలీ ఎవరైనా ఒక వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు పార్టీలోంచి, వెదర్ ఈజ్ అ లెజిస్లేటర్ ఆర్ నాన్ లెజిస్లేటర్, తాత్కాలికంగా బలహీనం అనిపిస్తుంది. బట్ వీఆర్ సో స్ట్రాంగ్. ఇవాళ కేటీఆర్ కూడా చెప్పారు, వీఆర్ సో స్ట్రాంగ్, ఖచ్చితంగా రీప్లేస్మెంట్ కానీ లేకపోతే అక్కడ ఇమ్మీడియట్గా పార్టీని టేక్ కేర్ చేయగలిగే స్ట్రెంగ్త్ ఉన్నటువంటి నాయకత్వం మా దగ్గర మస్తుగా ఉన్నది. కొంత మేరకు తాత్కాలికంగా ఇబ్బంది ఉండొచ్చు. ఎంత హైపోథెటికల్ సిచ్యువేషన్ నేను చెప్తున్నా. ఐఎమ్ నాట్ ఎండార్సింగ్ నేదర్ సంబడీ ఈజ్ లీవింగ్, సైయింగ్ టు లీవ్, అదంతా నాకు సంబంధం లేదు. కానీ సిచ్యువేషన్ ఏంటంటే బలహీనమయ్యే పరిస్థితే లేదు. ఒక మాట నేను ఒక మాట చెప్తా, శ్రీధర్ రెడ్డి గారు కూడా డెఫినెట్గా కేటీఆర్ గారితోనే ఉంటారు. నాకు వారు మిత్రుడే, వారు కేటీఆర్ గారు కూడా మిత్రుడే. కానీ మీరు కొంచెం మీ టీమే సంయమనంతో ఉంటే ఈ సందర్భం రాదు. మీ టీం అని ఎందుకంటే కేటీఆర్ గారితో అసోసియేట్ అయి ఉండే మన శ్రవణ్ గారు కానీ, సుమన్ గారు కానీ, మన ప్రభాకర్ గారు కానీ, మీరే కొంచెం ఎందుకు అడ్వాన్స్ అవుతున్నారు నేను చూసిన. ఎందుకంటే వారు స్పందించడం కూడా అందుకే. కానీ ఒక ఎకడమిక్ అంశం చెప్తా, మీరు అన్నారు కదా రజనీకాంత్ గారు, 14 వరకు 14 తర్వాత బీఆర్ఎస్ బలపడడం, ఇక్కడ ఒక జైంట్ను ఈడ కొట్టేసిండు రేవంత్ రెడ్డి గారు. అంత సాగా ఉంది ఆయనకు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉంది, సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. హేమాహేమిల్ని ఎదిరించి దేశ స్థాయిలో ఉండే నాయకులను కూడా విమర్శించి ఆ స్థాయిలో ఉన్న కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఈరోజు ఓడగొట్టబట్టి ఆయన ఒక జైంట్ అయింది ఇప్పుడు. కానీ ఇప్పుడు మీ నాయకుల్లో నేను అంటున్న కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కవిత గారు కానీ, లేదంటే ఇంకెవరైనా మీరు రేవంత్ రెడ్డి గారిని అనే పరిస్థితి ఇంకా రాలే. ఎందుకంటే వారి మీద, కేసీఆర్ గారి మీద గౌరవంతో మీకు పవర్ ఇచ్చింది. అఫ్ కోర్స్ కేటీఆర్ గారు డిఫాక్టో సీఎంగా ఉండొచ్చు కాక, ఆ గౌరవాన్ని నిలుపుకుంటే ఆ సాగా కంటిన్యూ అవుతుండే. కానీ మనోడు ఎందుకో డిక్లైన్ అవుతున్నాడు. నేను అబ్జర్వ్ చేస్తున్న క్లియర్గా. అంతలా ఇప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, ఏమన్నాడు, అరే మీరు ఏంది మనం కొత్తగా తొందరలోనే సీఎం తెచ్చుకుందామని ఒకటంటే పులి బయటకు వస్తున్నది, ఇక నువ్వు కావు పులి, ఇక ఆయనే పులి అంటే ఆయననే రేవంత్ రెడ్డి గారు ఓడగొట్టే. ఇప్పుడు సుమన్ నెల్ల తీసిండ్రు. సుమన్ చెప్పనా, ఇప్పుడు కేసీఆర్ గారిని మా శ్రేణులను ఉత్తేజపరచుకోవడం కోసము వారు గాయంతో విశ్రాంతి తీసుకుంటున్నారు కాబట్టి వచ్చే సందర్భాన్ని మేము గట్టిగా చెప్పుకుంటే పూలు వస్తున్నారని చెప్తాము, లేదా సీఎం వచ్చిందని చెప్తారు, లేదా మా పార్టీ నాయకుడు వచ్చిందని రకరకాలు చెప్తామండి. దట్స్ ఆర్ ప్రాబ్లం. మీకెందుకంత భయం అంటున్నా నేను. మీ ప్రాబ్లం మా దగ్గర కనబడతలే. ఇన్సెక్యూరిటీ ఇప్పుడు అర్జెంటుగా వెంకటేష్ అనేవాడికి నిన్ననే కాల్ చేస్తానని చెప్పేసి ఇవాళ పట్టుకుపోయి జాయిన్ చేసుకున్నామంటే ఎవరికి ఇన్సెక్యూరిటీ ఉంది? అక్కడ వేరేటోళ్ళు కొట్లాడుతారు కదా మీ పార్టీ నాయకులే. ఎవరిని పట్టుకపోతున్నావు? నేను బలహీనంగా ఉంటే మా నాయకుడిని ఎందుకు పట్టుకపోతున్నావు? ఆటోమేటిక్గా నాయకులు కూడా బలహీన అయిపోయేవాళ్ళు కదా. మీరు ఎవరైతే పేర్లు చెప్పుకుంటున్నారో బలహీనమై ఉండాలి కదా ఆల్రెడీ. దట్ మీన్స్ వీఆర్ స్ట్రాంగ్, we will remain strong, we will fight strong. ఖచ్చితంగా రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా మీరు సార్ ఒకటి ఎవరైనా చేవెళ్ళ వికారాబాద్ కి మీ అభ్యర్థులు అక్కడ క్యాండిడేట్లు కాకుండా చూసుకోగలుగుతారా సార్? నేనేమంటున్నా అంటే అది పార్టీ అధ్యక్షులు వారి పరిధిలో వారు చేసే వారికి ఉండేటువంటి పరిధి బాధ్యత వారు చూస్తారు. యాజ్ అ స్పోక్స్ పర్సన్ వాట్ ఐ కెన్ సే, నేను నాకుండే పరిమితుల్లో నేను చెప్తామంటే ఎవరు పోరనే విశ్వసిస్తాం. ఎవరైనా వెళ్తే అది వాళ్ళ యొక్క ప్రయోజనం కోసం వాళ్ళు పోయి ఉండొచ్చు. కానీ పార్టీలో ఇవాళ ఉన్న పరిస్థితులలో రీప్లేస్మెంట్ కానీ ఇప్పుడు వారేదో 6-7 వాళ్ళకి అప్లికేషన్ చాలా వచ్చినాయి,
అయితే మేము అప్లికేషన్ తీసుకోవట్లేదు వేరే సంగతి ఒకప్పుడు కానీ మీ దగ్గర కార్ we లోడ్ have- ఎక్కువ ఉండేది. we have- ఇప్పుడు we have చేతులు more ఎక్కువైనాయి number of అక్కడ. people- more number of people to contest for the parliament elections. పార్టీ బలంగా ఉంది, చాలా మంది అభ్యర్థులు ఉన్నారు, మాకు ఎక్కడ కూడా ఇన్సెక్యూరిటీ అవసరం లేదు, ఫ్రస్ట్రేషన్ కాదు. మీరు మాట్లాడితే ఖచ్చితంగా మేము స్పందిస్తాం, Right. మీకు ఇవ్వాల్సిన గౌరవం మీకు ఇస్తాం. ఎందుకంటే మీరు ఎంత గౌరవంగా మాట్లాడితే మేము ఎంత నూతన గౌరవంగా మాట్లాడతాం. కొత్త- మీకు బాధ్యత ఎక్కువ ఉంది, ప్రతిపక్ష కాదు, ఒక మాట స్పందన చెప్తా. నేను ఒక మాట చెప్తా రజనీకాంత్ గారు. ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు ఉన్న పరిస్థితిని అద్దం పట్టే విధంగా మీరు వ్యవహరిస్తే మీకు ఏ ప్రమాదము ఉండేది కాదు. కానీ కూల్చుతాము, చేస్తాము, అది ఇది అనేసరికి ఒకంత అనుమానముతో ఉంటది ప్రభుత్వం. బీఆర్ఎస్ కూడా. ఉండదు అని మాకు రోజు అంటున్నారు intelligence మిత్రమా. ఉంటది కదా మీకు. Right. నాయకర్ గారు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎవరైనా- బీఆర్ఎస్ పార్టీ ఎవరైనా- ఉండనే ఉండదు ఇవన్నీ మీరే మాట్లాడుతున్నారు కదా. రైట్ సార్, చూస్తారు కదా ఒకవైపు మీరు కూడా, తిట్లు, మీరు కూడా ఉండమని. రైట్ సార్, థ్యాంక్ యూ బీజేపీతో వెరీ మచ్. ఒకవైపు తిట్లు, శాపనార్థాలు ఒకవైపు నడుస్తుంటే ఇంకోవైపు పార్టీ ఫిరాయింపుల పరిస్థితి జరుగుతుంది. పార్టీని కాపాడుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తూ ఉంది. ఇన్ని ప్రయత్నాలు ఇవన్నీ పార్లమెంట్ ఎన్నికల కోసమేనా? పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరింత సంక్షోభం దిశగా ఏమన్నా ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఉంటాయా?